ఆ విషయంలో కలిశారు. దాని మీద ఏంటంటే ఈ పుష్ప 2 విషయంలో కూడా చిరంజీవి బాగా బాగుంది సినిమా, బాగా తీశారు అని పొగిడారు అనేటువంటి దాని మీద మాట్లాడారు. ఒకసారి అన్నీ కలవలేదు అల్లు అరవింద్. ఒకసారి మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా వైసీపీ చుట్టూ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు వెళ్ళిపోండి సార్ జనసేనలోకి, ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ ఇలా భుజాన మోసి పల్లకీలో ఎక్కించుకొని మోయటం దేనికి, నాకు మీ వైఖరి నచ్చలేదు అని చెప్పేసి అన్నారని మరి మీకు వ్యతిరేకంగా పనిచేసే సోషల్ మీడియాలో ఈ కథనాలు, పోస్టులు, వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఊళ్ళో ఉన్నదంతా ఒంటికి పులి వేసుకోవటం దేనికండి వెంకటేశ్వర రెడ్డి గారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. అట్లానే పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ గారికి కూడా, పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ గారికి కూడా ఆయన ఇంకా రెడ్డి గారు కాలేదు, పెద్దిరెడ్డి రవికిరణ్ అంతే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి కూడా ముందుగా ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము పొత్తులో లేని జాతీయ స్థాయి పార్టీలము, 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలము, 15 ఏళ్ల పోరాటం కలిగిన పార్టీలము, మేము పొత్తులో లేని గెలవలేము అని చెప్పి ఒప్పుకున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఇప్పటికీ ఒక్కసారైనా నిజం ఒప్పుకున్నందుకు. అదే ఇంకపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఇదిగో మేము ఈ జీవోలు తెచ్చాము, ఈ చట్టాలు చేశాము, ఈ స్కీమ్స్ అమలు జరుపుతున్నాము, దీనివల్ల ప్రజలకి ఈ విధంగా మేలు జరగబోతుంది, దీనివల్ల ప్రజలకి ఈ ప్రయోజనం కలగబోతుంది అని చెప్పుకోవడం సహజం. నర్మగారి డిబేట్లలో కూడా మీడియా సంస్థలు కూడా ముందుగా అనలిస్టులని, విపక్షాలని, వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం ముందుగా వీళ్ళని మాట్లాడించి వీళ్ళు వేసే ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యతని పక్కన పెట్టి, విచిత్రం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా ఈ కల్చర్ లేదు. రాష్ట్రంలో ఇంతకు ముందు కూడా ఈ కల్చర్ లేదు. ఇప్పుడు కొత్తగా కల్చర్ ఏంటంటే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉండి, బాధ్యతగా ప్రవర్తించాల్సిన స్థానంలో ఉండి, పరిపాలించాల్సిన స్థానంలో ఉండి, విచిత్రం ఏంటంటే ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకి సమాధానం విపక్షాలు, ఎనలిస్టులు, మీడియా చెప్పాలట. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, దయచేసి మిమ్మల్ని అయినా మీ ద్వారా మిగతా మీడియానైనా మేము కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ విపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎనలిస్టులు ఏం మాట్లాడుతున్నారు, వీటికి మీ సమాధానం ఏంటి అని చెప్పేసి కూటమి తరఫున వచ్చిన ప్యానల్లో పెద్దల్ని అడిగి వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది నా విన్నపం. ఇక విజయసాయి రెడ్డి గారి గురించి కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి గారి గురించి కామెంట్ చేయడం, విపక్షం నుంచి ఆయన ప్రశ్న వేశారు. మీరు ఉన్న ఓళ్ళలో, ఉన్న నాయకుల్లో, ఇది కేవలం ఆ ఉన్న ముగ్గురులో ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడతారని చెప్పారు. దానికేదో చంద్రబాబు నాయుడు గారు నన్ను పొగడలేదని, లోకేష్ బాబు గారు నన్ను పొగడలేదని, టీడీపీ పార్టీ కేంద్రం మమ్మల్ని పొగడలేదని మాట్లాడుకోవటం విచిత్రమైన విషయం. మీ కూటమి ప్రభుత్వంలో మేము అలకలు పెట్టేది, మేము గొడవలు పెట్టేది ఏంటండి? ఒక పెన్షన్లు పంచడానికి ఒక జిల్లాలోకి వెళ్తే జనసేన కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తలు ఊంచి చొక్కాలు తీసుకొట్టారు. అది ప్రజలు చూశారు. మీడియా సంస్థలు అన్ని ప్రచారం చేసినాయి. కొట్టుకుంటుంది వాళ్ళు, తన్నుకుంటుంది వాళ్ళు, కుమ్ములాటలు చేసుకుంటుంది వాళ్ళు కుమ్ములాటలు చేసుకుంటూ ప్రతిపక్షం మీద, విపక్షం మీద, మా మీద ఆరోపణలు ఏంటండి? ముందు మీరు సక్రమంగా పరిపాలించండి, ప్రజలకు న్యాయం చేయండి. ఈ నెలలో 13వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద కలెక్టరేట్ లో వినతి పత్రం ఇవ్వడానికి ఈ నెల 13వ తారీఖు, ఇదే నెల 27వ తారీఖు కలెక్టరేట్ లో నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు విషయం మీద, రైతు సమస్యల మీద, వీటన్నిటి మీద మేము పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యల గురించి మీరు ఈ సమస్య లేవనెత్తారు, మేము ఈ సమస్యకి ఈ పని చేశాము, మీరు చేయలేకపోయారు, మేము చేశామని మీరు వివరణ ఇవ్వండి.
మీరు అనవసరంగా కలెక్టరేట్లకి ఎందుకు వెళ్తున్నారని చెప్పండి, తప్పులేదు. అది కాకుండా మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పండి సార్, సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి చెప్పండి. మీరు అవన్నీ అది వదిలేసి మీరు అన్ని మాట్లాడుతున్నారు. సాయిరెడ్డి గారి ట్వీట్ సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు డిబేట్ మీరు స్టార్ట్ చేసింది ఆ కాంటెస్ట్ ముందు స్టార్ట్ చేశారు, దాని మీద మాట్లాడమన్నారు, మమ్మల్ని దాని మీద క్వశ్చన్స్ చేశారు, దానికి మా వివరణ మా సైడ్ తెచ్చుకున్నాం. ఇదేతో వచ్చి డిబేట్ ఏం పెట్టాలా, ఏ టాపిక్ పెట్టాలా, ఏం సరే ఆయన మాట్లాడండి. మీరందరూ మాకు అర్థం కావట్లేదు. దాని మీద మాట్లాడండి, దీని మీద మాట్లాడండి చెప్పలేదు సార్. సరే ఆయన మాట్లాడతారు, మీరు వదిలేయండి. మహేష్ గారు ఆయన మాట్లాడియండి. మనకెందుకు మహేష్ గారు, మీరు ఉండండి కావుగా. సార్ మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. అది వాళ్ళ వైఖరి కనపడతానే ఉంది. డిబేట్లలో ఎలా ఉంది, అసెంబ్లీలో ఎలా ఉంది, ప్రజల్లో ప్రశ్నించిన సోషల్ మీడియా వాళ్ళని ఎలా ప్రశ్న చేస్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలను ప్రశ్నిస్తే ఎలా గొంతు నొక్కుతున్నారు అనేది ఇప్పుడు ఈ డిబేట్ లోనే కనపడుతుంది. ఈ డిబేట్ లోనే వాళ్ళ వైఖరి కనపడుతుంది. ఖచ్చితంగా ఆచారం ఏంటంటే ప్రభుత్వం ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే ఓపిక ఉండాలి, ప్రతి సమస్యని పరిష్కరించే ఓపిక ఉండాలి, నేర్పు ఉండాలి. మాట్లాడదాం సార్, సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మాట్లాడండి. మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ అసమర్థతకి నిదర్శనం. ఓకే అది వాళ్ళ అసమర్థతకి నిదర్శనం. ఒకసారి లోకేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, లోకేష్ గారు బయట ఒకసారి చూసి తర్వాత మళ్ళీ టాపిక్ లోకి వద్దాం. లోకేష్ గారు మాట్లాడింది ఉన్నది ఒకసారి పీసీఆర్ లోకేష్ బయట ప్లే చేయండి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్ గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్ లో పంపించడం చాలా బాధాకరం. లోకేష్ గారు బయట ప్లే చేయండి, డ్యూయల్ వాయిస్ వస్తున్నట్టుంది, ఒకసారి చూద్దాం. ఓకే అది ప్లే అయ్యే లోపల వెంకటేశ్వర రెడ్డి గారు సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మాట్లాడండి. మిగిలినవన్నీ మనం రాష్ట్రం నిలబడుతున్న ఏకైక భయంతో ఈ రోజు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన మోడీ గారి దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎల్ మన చంద్రను తిడతారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఏంటంటే ఇప్పుడు కొంచెం మీకు కొద్దిగా రిలాక్స్ అయినట్టున్నారు. లోకేష్ గారి పాత బయట దొరికింది కదా, మీకు మాట్లాడుకోవడానికి ఒక డిఫెన్స్. అదొక్కటే కాదు, మీరు బైట్స్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నా తల్లిని దూషించిన లోకేష్ నిన్ను అన్నపాతానికి తొక్కేస్తా అన్న మాటలు ఉన్నాయి. టీడీపీ సోషల్ మీడియా నుంచి మా కుటుంబాన్ని విమర్శించి మమ్మల్ని అబాసుపాలు చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న మాటలు ఉన్నాయి. ఇవాళ గూగుల్ ఏది మర్చిపోదు. పెద్దల మహేష్ గారు చెప్పినట్టు గూగుల్ ఏది మర్చిపోదు, అన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని పరిపాలించమని చెప్తుంటే విపక్షం ఏదో ఇప్పుడు ఒకటే ఆయన ట్వీట్ చేసిన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడిన విషయం ఏంటి క్లియర్ గా, 75 సంవత్సరాల చంద్రబాబు తాతయ్య గారు ఉంటే అన్నారు. అందులో పూర్తి ఏం కనబడింది, ప్రతి మనిషికి నీకు నాకు ఆస్తులు శాశ్వతం కాకపోవచ్చు, ఇవన్నీ శాశ్వతం కావచ్చు, ఈ సృష్టిలో శరీరం కూడా శాశ్వతం కాకపోవచ్చు, డెత్ డేట్ అనేది ఒకటి కన్ఫర్మ్. అది మీకైనా నాకైనా ఎవరికైనా అది ఆ సత్యం తెలిసి ఉంటే అనే పదం వాడటంలో తప్పే ఉంది. ఈ రోజు మీరైనా మేమైనా నిద్రపోతే లభిస్తామో లేదో గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఉంటే అనే మాటలు తప్పు కనపడింది. 75 సంవత్సరాల వ్యక్తిని తాతయ్య అంటే తప్పు కనపడింది. నేను తాతయ్యని, ఇప్పుడు నేను తాతయ్యని. 75 సంవత్సరాల వ్యక్తిని తాతయ్య గారు అంటే తప్ప, అది ఎందుకు ఆయన తాతయ్య గారు కాదా?
దాని గురించి మాట్లాడలేదే డివిజన్ తీసుకురావటానికి విజయసాయి రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ అది విషయం ఉంటే కదా మాట్లాడడానికి. ఏమండి ఒక చిన్న మాట, విజయసాయి రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మీరు క్వశ్చనే వాడుతున్నారు. ఆయన చెప్తారు ఆగండి ఆయన చెప్తారు సార్. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విషయంలో, పదవుల పంపకాల విషయంలో, నిధుల పంపకాల విషయంలో, వర్కుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన గురించి మీరు అడిగారు. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్. సురేంద్ర నాయుడు గారు ఆయన కంప్లీట్ చేయనియండి. సురేంద్ర నాయుడు గారు ఆయన కంప్లీట్ చేయనియండి సార్. రెడ్డి గారు జనసేన టీడీపీ కేడరు అన్ని నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి, నిధుల పంపిణీ దగ్గర నుంచి, విధుల పంపిణీ దగ్గర నుంచి, పదవుల పంపిణీ దగ్గర నుంచి అన్ని విషయాలలో గ్రామాన కొట్టుకుంటున్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. సామాజిక మాధ్యమాలన్నీ ప్లే చేసిన విషయాల్ని ఆయన విజయసాయి రెడ్డి గారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మాట అన్నారు. అయినా వాళ్లే కొట్టుకుంటున్నప్పుడు మేము విడదీయాల్సిన పనేముంది, మేము స్టాటస్ వేయాల్సిన పనేముంది? వాళ్ళ కింద మీద పడి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సంగతి వాళ్ళని చూసుకోమనండి. మేము జరుగుతున్న విషయాన్ని చెప్పాము. ఒకటే ప్రశ్న. సరే, మీరు చాలా చెప్పారు, దీంతో పాటు చాలా చెప్పారు. ఎందుకంటే నేను రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విజయసాయి రెడ్డి గారికి ఫోన్ కాల్ వెళ్ళిందా లేదా? పెద్ద మీరు అలా ఎందుకు అలా మాట్లాడారు? మీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి అని కూడా అన్నారట కదా. అంత అబద్ధం. కూటమి ప్రభుత్వం మాటలన్నీ అబద్ధాలు. ఈ కూటమి అనలేదు, పాపం వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చింది. కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, సోషల్ మీడియాలో వచ్చింది. ఆ సోషల్ మీడియాలో మాటలు కూడా ఐటీడీపీ వాళ్ళు పెట్టే పోస్టులు శుద్ధ అబద్ధాలు. సరే, అయితే మీరు చేస్తే శుద్ధపూస వ్యవహారం, వాళ్ళు చేస్తే శుద్ధ అబద్ధాలు. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఇంకొక టాపిక్ లోకి వెళ్తే కనుక ఏంటంటే, పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది. ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించింది. అందులో భాగంగానే మనకి 5 అవార్డులు వచ్చినాయి. దీని మీద కూడా నేషనల్ మీడియాలో మంచి కథనాలు వస్తున్నాయి. అంటే ఒక విజన్ తోటి ఆయన రూరల్ డెవలప్మెంట్ మీద పనిచేస్తున్నారు. మీరు సూపర్, మీరు